హిందూ ధర్మ వ్యాప్తి పేరుతో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఏర్పాటైన ధార్మిక పీఠాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో పరిస్థితి మరింత దిగజారింది. వాళ్లకు కావలసిన వారికి కంచంలో మిగిలిన వారికి ఆకులు అన్న విధంగా కూడా తాము గురువులుగా భావించే మఠాధిపతులకు లబ్ధి చేకూర్చేలా గత ప్రభుత్వ పెద్దలు నిర్ణయాలు తీసుకున్నారు. కాలువలు, నాలాలు ఆక్రమించి చట్టవిరుద్ధంగా నిర్మాణాలు చేసిన క్రమబద్ధీకరించి చేతులు దులిపేసుకున్నారు. తిరుమలలో గడిచిన 5 ఏళ్ల కాలంలో మఠాల ముసుగులో సాగిన ఆక్రమణల పర్వంపై ప్రత్యేక కథనం. శ్రీనివాసుడు కొలువైన తిరునగరిలో భక్తుల సౌకర్యాల కల్పనలో ధార్మిక మఠాల పాత్ర చాలా కీలకమైంది. దేశంలో నలుమూలల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకొచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వసతి గృహాలతో పాటు తిరుమలలో ఏర్పాటైన 33 ధార్మిక మఠాలలో గదులు పొందే వెసులుబాటుంది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా దేశంలోని ప్రముఖ మఠాలకు తిరుమలలో స్థలాలు కేటాయించి తమ శాఖలు ఏర్పాటు చేసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం కల్పించింది. తిరుమలలో తమ శాఖలను ఏర్పాటు చేసిన మఠాలు శ్రీవారిని దర్శించుకునేందుకొచ్చే భక్తులకు వసతి కల్పనతో పాటు అన్నదానం చేయాల్సి ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించిన స్థలాల్లో భవనాలు నిర్మించి కొన్ని మఠాలు భక్తులకు ఉచితంగా సేవలు అందించకపోగా వాటిని ప్రైవేట్ హోటల్గా మార్చేస్తున్నాయి. ప్రధానంగా విశాఖ శారదా పీఠం గురించి చెప్పుకోవాలి. గడిచిన 5 ఏళ్ల కాలంలో పలు ఆక్రమణలకు పాల్పడింది విశాఖ శారదా పీఠం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజగురువుగా పేరొందిన స్వరూప నందేంద్ర స్వామి నిర్వహణలో ఉన్న శారదా పీఠంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగాయి. 4187 చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్తుల్లో భారీ నిర్మాణాలు చేపట్టడం అప్పట్లోనే తీవ్ర వివాదాస్పదమైంది. వైసీపీ అధికారంలోకొచ్చిన మరుసటి ఏడాది నుంచి శారదా పీఠం తమ ఆక్రమణలను యథేచ్ఛగా కొనసాగించింది. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ శారదా పీఠం తిరుమల తిరుపతి దేవస్థానంకు విజ్ఞప్తి చేసింది. శారదా పీఠం కోరడమే ఆలస్యమన్న రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తూ తీర్మానం చేశారు. విశాఖ శారదా పీఠం ఆక్రమణలపై హిందూ పరిరక్షణ సమితి సంఘాలు నిరసనకు దిగాయి. తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారని రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. తిరుమలలో ఏర్పాటు చేసిన విశాఖ శారదా పీఠంలో భక్తులకు వసతి కల్పన, అన్నదానం జరగడం లేదని 6 అంతస్తుల భవనాలు నిర్మించి గదులకు భక్తులు అధిక ధరలకు విక్రయించి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలొస్తున్నాయి. తిరుమలలో మఠాల పేరిట తిరుమలకొచ్చే భక్తులను దోచుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మఠాల్లో కళ్యాణ మండపాలు, గదులను అధిక ధరలకు అద్దెకిస్తూ మఠాలు ధనార్జన లక్ష్యంగా మారడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి మఠాలపై ప్రభుత్వం దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.